బట్ ద పాయింట్ ఈజ్ దట్ నేను స్ట్రెస్లో ఉండడం వల్ల ఐఎమ్ కన్ఫర్మింగ్ మై సెల్ఫ్ నౌ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద జాబ్ ఆర్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్ ద సిచ్యువేషన్. బట్ దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్. అంటే వన్ ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. రియాలిటీకి వెరీ క్లోజ్లో ఉండాలండి మనం ఎప్పుడైనా. వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్ టు రియాలిటీ. ద గైస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ రియాలిటీ ఆర్ ద పీపుల్ హూ విల్ ఫేస్ ఫెయిల్యూర్. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ నాట్ మీ, ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ గాన్ త్రూ స్ట్రెస్. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ హ్యావ్ I mean the kind of things. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ అండి, వాళ్ళు లాస్ట్ 6 balls 20 runs ఉన్న మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ది కైండ్ ఆఫ్ ప్రెషర్ వాట్ దోస్ పీపుల్ మస్ట్ బి ఎన్కౌంటరింగ్. అండ్ వార్ ఫీల్డ్లో ఉన్నారు, యూ హ్యావ్ ఎ ఎనిమీ హెడ్ అండ్ హీ ఈస్ పుటింగ్ గన్ ఆన్ యువర్ హెడ్ ఆర్ సమ్వన్స్ హెడ్. ఆ స్ట్రెస్ ముందర మన స్ట్రెస్ ఈజ్ నాట్ రిలేటివ్. సో నేనేంటంటే బెంచ్ మార్కింగ్ చేసుకుంటూ ఉంటాను. అంటే దిస్ ఏ వే ఇన్ విచ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఐ డోంట్ సే దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ పాజిటివ్గా. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ మేనోవర్డ్ ద ప్రాసెస్ అండ్ అండర్స్టూడ్ హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. సో వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మనం కూడా హ్యూమన్సే కదా.